రాష్ట్ర సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగిన రెండో బ్లాక్ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ఘటన జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. యూపీఎస్ బ్యాటరీ రూంలో ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని అంతకుముందు హోంమంత్రి అనిత సహా సీఎస్ విజయానంద్ పరిశీలించారు. రాష్ట్ర సచివాలయం రెండో బ్లాక్లో ఈ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటనపై ఎస్పీఎఫ్ అధికారులు ఫైర్ సేఫ్టీ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. అగ్నిమాపక శాఖ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అగ్ని ప్రమాదం జరిగిన రెండో బ్లాక్లోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు అనిత, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, నారాయణ, కందుల దుర్గేష్, ఆనం రామనారాయణ రెడ్డిల పేషీలు ఉన్నాయి. బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి సీఎం చంద్రబాబు వెంటనే స్పందించారు. ప్రమాదం జరిగిన రెండో బ్లాక్ను పరిశీలించారు. బ్యాటరీ గదిలో ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలన జరిపారు. ఘటన జరిగిన తీరును అధికారులు ఆయనకు వివరించారు. అగ్ని ప్రమాదం ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరగాలని సీఎం అన్నారు. సచివాలయం అగ్ని ప్రమాద ఘటనపై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేయాల్సిందిగా హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగిన రెండో బ్లాక్ను ఆమె పరిశీలించారు. ఘటన జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న బ్యాటరీ, యూపీఎస్ రూంలో ఫైర్ అలారం లేకపోవడంపై హోంమంత్రి ఆరా తీశారు. సచివాలయంలో అన్ని బ్లాక్లలో ఫైర్ అలారంలను తనిఖీ చేయాలని సూచించారు. అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఫైర్ ఆడిట్ చేయించాలని నిర్ణయించినట్లు హోంమంత్రి తెలిపారు. ఫోరెన్సిక్ విభాగం కూడా ఆధారాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు. ఓవరాల్ గా చెప్పాలంటే ఒక 8 to 10 minutes మధ్యలో ఫైర్ అంతటిని కూడా కంట్రోల్ చేయడం జరిగింది. ఫర్దర్ గా పెద్ద ప్రమాదమే తప్పింది అని అనుకోవాలి. ఎందుకంటే అక్కడ నుంచి కొంత స్మోక్ కూడా పైన ఉన్న ఫ్లోర్ లోకి కూడా వెళ్ళటం, అక్కడ కొన్ని ఏసీలు పాట్ అవ్వడం, అదేవిధంగా బ్యాటరీలన్నీ కూడా కొంచెం ధ్వంసం కూడా జరిగినాయి. అవన్నీ కూడా ఫైర్ లో కొంచెం కాలిన దాఖలు కూడా కనిపిస్తున్నాయి. ఇమీడియట్ గా మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు, జిఏడి వాళ్ళు, అదేవిధంగా సిఆర్డీఏ వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి దాని మీద ఏం జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఈరోజు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అప్పచెప్పి డిపార్ట్మెంట్ వైజ్ గా కూడా దీని మీద క్లియర్ కట్ ఎంక్వైరీ చేయిస్తున్నాం. ఏదైనా ఇది యాక్సిడెంటా, ఇంటెన్షనల్ గా ఏదైనా జరిగిందా అన్న కోణంలోని కూడా దేన్ని కూడా చులకనగా తీసుకొని మనం లైట్ గా తీసుకుని పక్కన పెట్టట్లా ఇమీడియట్ గా దాని మీద ప్రతి ఒక్క విషయంలోని కూడా కూలంకషంగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని కూడా చెప్తున్నాం. ఇప్పుడు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు. ఫోరెన్సిక్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు బేస్ చేసుకొని దాని మీద ఫర్దర్ గా చర్యలు అనేది తీసుకుంటాం. ఫర్దర్ గా ఇటువంటి ప్రాబ్లం రాకుండా ఇప్పుడే మేము జేడీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఇమీడియట్ గా ఫైర్ ఆడిట్ కూడా మేము చేస్తాం. సెక్రటేరియట్ మొత్తం కూడా ఫైర్ ఆడిట్ చేసి ఎక్కడెక్కడ మనకి ప్రికాషనరీ ఏంటేంటి ఉన్నాయి, అలారమిక్ సిస్టమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ పనిచేస్తున్నాయి, ఎక్కడ పనిచేయట్లేదు, ఇమీడియట్ గా రిపోర్ట్ కూడా మేము తెప్పించుకొని ఎక్కడ కూడా ఫర్దర్ గా కూడా ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉండే బాధ్యత కూడా మేము తీసుకుంటాం.